పిస్తా పప్పును అసలు రోజుకు ఎంత పరిమాణంలో తినాలి? ఆరోగ్యంగా ఉండాలంటే రోజు అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాల విషయానికి వస్తే నట్స్లో ఎంతో ప్రాధాన్యతను చోటు చేసుకున్నాయి. చాలామంది నట్స్ను తింటుంటారు. వాటిల్లో పిస్తా కూడా ఒకటి. అయితే వీటిని రోజుకు ఎన్ని తినాలి, ఎంత పరిమాణంలో వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న వివరాలు చాలామందికి తెలియవు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం పిస్తా పప్పును రోజుకు గుప్పెడు మోతాదులో తినవచ్చు. అంటే సుమారుగా 30 గ్రాములు అన్నమాట. గుప్పెడు పిస్తా పప్పును తింటే సుమారుగా 160 క్యాలరీల శక్తిని లభిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు 13 గ్రాములు, ప్రోటీన్లు 6 గ్రాములు, పిండి పదార్థాలు 8 గ్రాములు లభిస్తాయి. ఫైబర్ 3 గ్రాముల వరకు లభిస్తుంది. పిస్తా పప్పులో విటమిన్ B6, B1, K, E అధికంగా ఉంటాయి. మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, పొటాషియం, మాగ్నీషియం, ఐరన్, జింక్, సెలీనియం అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి పిస్తా పప్పులో మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఈ పప్పులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆస్కీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు రక్తనాళాల్లో ఏర్పడే వాపును తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ అటాక్ రాకుండా నివారించవచ్చు. పిస్తా పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పప్పును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక ఈ పప్పును తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్నవారికి పిస్తా పప్పు ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో షుగర్ను నియంత్రించుకోవడంలో ఉపయోగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.